హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ వీడియో నేను శుక్రవారం రోజు తీస్తున్నాను. రేపు పోస్ట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను అమ్మవారిని ఎలా రెడీ చేశాను, చాలా సింపుల్ అండ్ ఈజీగా, ఏ హడావిడి లేకుండా. ప్రతి సంవత్సరం మీరు కూడా ఇలా సింపుల్గా అమ్మవారిని చాలా ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు మేము ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము. ఈ వ్రతం చేయడం వల్ల కుటుంబంలో ఆరోగ్యం, సంతోషం, ఐశ్వర్యం, సుఖ సమృద్ధులు కలుగుతాయని విశ్వాసం. నేను లాస్ట్ ఇయర్ ఈ ఇయరే కలశం పెట్టి అమ్మవారిని చేస్తున్నానండి. ఇంతకుముందు అయితే మా అత్త వాళ్ళు చేసేవాళ్ళు కాదు. సో నేను దాని గురించి తెలుసుకొని ఇక చేయొచ్చు అంటే చేస్తున్నాను. అంటే వాళ్ళకు తెలియక వాళ్ళు చేయలేదు. సో మనకి తెలుసు కాబట్టి నేను చేస్తున్నాను. చేస్తే మనకే మంచిది కదండి. ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు అన్నీ కలుగుతాయి. ఇదైతే గ్యారంటీ చెప్తాను. ఎందుకంటే నేను లాస్ట్ టైం చేశాను. నాకైతే ఈ సంవత్సరం ఇంకా మంచిగా చేసుకున్నాను ఆ అమ్మవారి దయ వల్ల. సో మనం ఎంత అనుకున్నా అమ్మవారు చేయించుకోవాలి అనుకుంటే ఎలాగైనా చేయించుకుంటుంది. దైవాజ్ఞ అనేది కంపల్సరీ ఉండాలి. మనము ఎన్ని అనుకున్నా అది వాయిదా పడుతూనే ఉంటుంది. లాస్ట్ టైం ఏమో నేను ఉత్త కలశం పెట్టానండి అమ్మవారికి. శారీ డ్రాప్ అదంతా చేయలేదు. ఈసారి అయితే అనుకోకుండా చేశాను. సడన్గా వచ్చింది ఐడియా. యూట్యూబ్లో చూస్తుంటే అన్నీ అమ్మవారివే వస్తూ ఉన్నాయి. సో ఇక అనుకోకుండా అలా చేశాను. చక్కగా కుదిరింది కూడా. చాలాసార్లు ట్రై చేసి రాదు ఎందుకు అనేసి వదిలేసేదాన్ని. ఈసారి అయితే చాలా చక్కగా కుదిరింది అని నాకు అనిపించింది. మరి మీరు కూడా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అమ్మవారిని ఎలా అలంకరించాను అనేది. మీరు ఎలా అలంకరించారో, పూజ ఎలా చేసుకున్నారో అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి. ఉదయం 3 గంటలకు లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఫస్ట్ వంటగది మొత్తం శుభ్రం చేశానండి. దేవుడు ప్రసాదాలు అవన్నీ చేయాలి కదా. స్టవ్ అంతా మంచిగా కడుక్కొని గంధం బొట్లు పెట్టి ఇక ప్రసాదాలు స్టార్ట్ చేశానండి. ఇక నాకు మార్నింగ్ అంతా హడావిడిగా అయిపోయింది. వీడియో తీయడానికి కుదరలేదు. పూజ అంతా అయిపోయాక వీడియో తీశాను. ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన గారెలు చేశాను. బూరెలు అయితే చేయలేదు, అది లాస్ట్ టైం చేశాననేసి. సో ఇక ఆవు పాలతో చేసిన పాయసం అండి. ఆవు పాలంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం కదా. ఇక నిమ్మకాయ పులిహోర చేశాను. మార్నింగే లేచి ఫస్ట్ స్టవ్ అంతా క్లీన్ చేసుకుని అన్నం కుక్ చేసి ఇక ఫాస్ట్గా అయిపోయిందండి ప్రసాదాలు అయితే. ఇక పానకము, వడపప్పు ఇలా నేను 5 ప్రసాదాలు అయితే అమ్మవారికి సమర్పించాను. పూజా మందిరం అంతా నిన్ననే శుభ్రం చేశానండి. శుక్రవారం రోజు శుభ్రం చేయకూడదు అని అంటారు కదా. సో ఇక ఫస్ట్ పూజా మందిరంలో పూజ చేసేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేశాను. ఇది నేను ఆఫ్టర్నూన్ తీస్తున్నానండి. సో మార్నింగే పూజ అయిపోయింది. నూనె అయిపోవడం వల్ల దీపాలు చల్లగైపోయాయి. ఇక మళ్ళీ అమ్మవారిని కూడా పీఠం వేసి అక్కడ కూడా అమ్మవారిని అలంకరించుకొని చేసేసరికి చాలా టైం అయిపోయింది. 3కు అయితే పూజ నాకు 10:30కి అయ్యిందండి. మళ్ళీ మా పిల్లలను రెడీ చేసి వాళ్ళకి స్నానాలు చేపించి, అందులో ఇంకా వాళ్ళకు హాలిడే కూడా ఉంది ఈరోజు. సో ఇక వాళ్ళు సతాయిస్తూ ఉంటారు. అది చూసుకుంటూ మళ్ళీ ఇంట్లో పూజ చేసుకుంటూ ఇక ఎట్లాగైనా సరే అమ్మవారికి అయితే ఎంతో భక్తితో చాలా మంచిగా పూజ అయితే జరిగిందని నేను అనుకుంటున్నానండి. వరలక్ష్మి అమ్మవారిని కొత్త జాకెట్ బ్లౌజ్తో అలంకరించి పూలహారాలు, కుంకుమ, పసుపు పెట్టి అందంగా తీర్చిదిద్దాను. ఇక ఇరువైపులా బనానా చెట్లు అనేవి పెట్టానండి. అది వద్దు అని చెప్పాను. మామిడాకులు ఉన్నాయి కదా అని అంటే మా హస్బెండ్ ఇక తీసుకొచ్చాడు. రేట్లు అయితే ఆకాశానికి అంటిపోతున్నాయి ఈ వరలక్ష్మి వ్రతానికి. పూల రేట్లు కానీ, పండ్ల రేట్లు కానీ, అరటి పండ్లు అయితే టూ మచ్ రేట్ అయితే ఉన్నాయండి. ఇక ఎంత రేట్ పెరిగినా అమ్మవారి కోసం మనము ఏది కాదనుకోము కదా. బంగారమైనా కొంటాము డబ్బులు లేకున్నా సరే. పూలు పండ్లైనా తీసుకొచ్చి పెడతాము ఎలాగోలాగా కష్టపడి.
ఎందుకంటే అమ్మవారు కనికరిస్తుంది, నెక్స్ట్ ఏడాదైనా సరే మంచిగా జరుగుతుంది అనే ఒపీనియన్తో ఉద్దేశంతో చాలామంది చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమీ ఆశించకుండా మంచిగా ఉండాలనే చేస్తూ ఉంటారు. మనం ఏం ఆశించినా ఆశించకపోయినా అమ్మవారికి తెలుసు మనకి ఏది కావాలో ఏది వద్దో. సో అమ్మవారే అంతా చూసుకుంటుంది. మనం చేయాల్సింది భక్తితో పూజ చేస్తే చాలు, అమ్మవారు ఎంతగానో ప్రసన్నమైపోతుంది. ఇక మా ఇంట్లో వాళ్ళంతా, నేను, మా పిల్లలు, మా హస్బెండ్ ఈసారి వ్రతానికైతే అందరము కలిసి చేసాము. లాస్ట్ టైము మా హస్బెండ్, నేను, మా పాప, చిన్న పాప ఉన్నింది, పెద్ద పాప మా అమ్మ దగ్గర ఉన్నింది. మా హస్బెండ్ కూడా ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఈసారి అయితే తను కూడా ఉన్నాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కలశ స్థాపన చేసి అష్టలక్ష్మి మంత్రాలు చదివేసి, ఆచమనీయ మంత్రం, భూశుద్ధి మంత్రం ఇవన్నీ చదివేసి, అలాగే ఫస్ట్ గణపతికి పూజ చేశానండి. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాను. అలాగే తాంబూలం కూడా అమ్మవారికి సమర్పించాను. ఇక ఈ వ్రతంలో ముఖ్యమైనది కథ, వరలక్ష్మి వ్రత కథ కూడా చదివానండి. ఎప్పుడు చదివినా కూడా కొత్తగా అనిపిస్తుంది, అసలు బోరే కొట్టదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తాంబూలం వచ్చి నానబెట్టిన శనగలు, అలాగే గాజులు, చీర, 2 జాకెట్ ముక్కలు. చీర పెట్టాలని ఏమీ లేదండి, పెడితే అమ్మవారికి కదా, అది మళ్ళీ మనమే తీసుకుంటాం కాబట్టి పెడితే చాలా మంచిది. ఒకవేళ చీర లేకున్నా 2 జాకెట్ బట్టలు పెట్టినా సరిపోతుంది. ఇక కాటిక, తిలకం, తోరం, పసుపు, కుంకుమ, ఎండు ఖర్జూరాలు, అరటిపండ్లు, 2 జాకెట్ ముక్కలు ఇవన్నీ అమ్మవారికి నేను తాంబూలంలో సమర్పించాను. తాంబూలం కూడా ఇచ్చేటప్పుడు తమలపాకు తొడిమలు అనేవి మన దిక్కు ఉండాలి. అరటిపండు కూడా చివర్లు మన దిక్కు ఉండి, మన దిక్కు అంటే మన సైడ్ ఉండాలి. ఆ విధంగా తాంబూలం ఇవ్వాలి. ఇంకా అమ్మవారికి తోరాలు 3 తయారు చేశాను. ఒకటేమో అమ్మవారికి సమర్పించాను, ఇంకొకటి నేను మా హస్బెండ్ చేత కట్టించుకున్నాను, ఇంకొకటి పెద్ద ముత్తైదువుకి అయితే తాంబూలంలో ఇచ్చేసానండి. చాలామంది మహిళలకు కొన్ని లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల శుక్రవారాలు కుదరదు. వాళ్ళు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం ఏదో ఒక శుక్రవారంలో చేసుకుంటారు. కానీ నాకైతే ఎప్పుడూ కూడా ప్రతి వరలక్ష్మి వ్రతం అయితే 2వ శుక్రవారంలోనే, పౌర్ణమి రోజు ముందు వచ్చే రోజే నేను వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటున్నానండి. ప్రతిసారి ఎప్పుడు కూడా ఏదైనా అడ్డంకి వస్తుంది అని అనుకుంటే ఆ అడ్డంకి అనేది నాకు రాదు. అమ్మవారు దయ అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీ అందరికీ కూడా ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని కోరుకుంటున్నాను. వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీ అభిప్రాయాన్ని ఒక చిన్న లైక్ ద్వారా తెలియజేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.